ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీ కొరకు మేఘములో ఒక ధనస్సు. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. అప్పుడు నాకును మీకును భూమికిని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. ఆదికాండము 9వ అధ్యాయము 13-15 వచనములు. నరుల హృదయం యొక్క ఊహ అంతయు వారి బాల్యము నుండే చెడ్డది అని దేవునికి తెలియను. కాని నోవాహు యొక్క ఇంపైన సువాసన గల బలి అర్పణను బట్టి దేవుడు ఆనందించి ఇక తాను ఎన్నటికీ భూమిని శపించనని మనుషునితో ఒక నిబంధన చేసి తన నిబంధనకు గుర్తుగా ధనస్సునిచ్చెను. మన జీవితములో కారు మేఘముల వంటి పరీక్షలు, శోధనలు లేచినప్పుడు మనము సిలువ వైపు చూడవలెను. అక్కడనే మన దేవుడు మనతో సురక్షితమైన ఒక నిబంధన చేసి ఉన్నాడు. నీవు నీ యొక్క పరిశోధన వైపు చూచిన ఎడల నీవు అధైర్యము చెందుదువు. నీవు సిలువ వైపు చూచిన ఎడల ఎటువంటి బెదిరించినట్టు శోధన అయినను నీవు సంతోషముగా ముందుకు సాగగలవు. ఒక నిబంధనకు ఎల్లప్పుడూ రెండు వైపులు ఉండును, అనగా రెండు పక్షముల వారు సమాన బాధ్యత కలిగి షరతులను అనుసరించవలసిన వారై ఉన్నారు. అంతరిక్షమున మేఘములు లేచినప్పుడు దేవుడు తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. మనము కూడా మేఘములు లేచినప్పుడు, అనగా మన జీవితములో శ్రమలు కలుగునప్పుడు మనము దేవునితో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనవలనని ఎదురు చూడబడుచున్నాము. అనేకులు తమ జీవితములో అంతయు సాఫీగా కొనసాగుచున్నప్పుడు మాత్రము తమ దేవునితో చేసుకుని నిబంధనను జ్ఞాపకం చేసుకుందురు. కానీ ఊహించని విధముగా కలవరపరుచున్నట్టి కష్టములు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వారు సిలువ దర్శనమును కోల్పోవుదురు. వారు దేవునితో చేసిన నిబంధనను మరచిపోవుదురు. దేవుడు తమతో చేసిన నిబంధనను వారు మరచిపోవుదురు. బాప్తిస్మమిచ్చి యోహాను మధురమైన అడవి తేనెను మరియు రుచిగల మిడతలను తినుచుండినప్పుడు అతడు యేసు ప్రభువును గూర్చి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని బహుధైర్యముగా ప్రకటించెను. అయితే అతడు చెరసాలలో బంధింపబడినప్పుడు, శ్లేషాన్న పానములు అతనికి ఇవ్వబడినప్పుడు అతడు యేసు ప్రభువు యొక్క దైవత్వమును సందేహించెను. ప్రభువైన యేసు మెస్సయ్యాగా లేక యూదుల రాజుగా ఉన్న ఎడల క్రీస్తునకు ముందు వెళ్ళుచున్న తాను ఇందు నిమిత్తము చెరసాలలో కష్టపడవలనని తలంచి ఉండవచ్చును. నేడు కూడా అనేక బాప్తిస్మమిచ్చు యోహానులున్నారు. సమస్తము సక్రమముగానున్నప్పుడు వారు కూటములలో క్రీస్తును గూర్చి ధైర్యముగా సాక్ష్యమిచ్చుట చూడగలము. అయితే వారు బలహీనత, లేమి మొదలగు చెరలలో బంధింపబడినప్పుడు వారు కల్వరి నుండి ప్రవహించుచున్న అపరిమితమైన సమస్తమునకు చాలిన కృపను సందేహించుదురు. దేవుని బిడ్డ, నల్లటి మేఘములన, మేఘములో ధనస్సున నీవు దేనిని చూచుచున్నావు? ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.